బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఆయన త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఆరూరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే వచ్చి మీడియా సమావేశంలో కూర్చొని వెంటనే వెళ్లిపోయారు. హనుమకొండలోని ఆరూరి ఇంటి దగ్గర హైడ్రామా జరుగుతుంది. పార్టీ వీడవద్దు అంటూ ఆరూరి ఇంటికి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఇతర నేతలు. ఆయనను వారు బుజ్జగిస్తున్నారు. హరీష్ రావు ఆదేశాల మేరకే వచ్చామని నచ్చజెబుతున్నారు. సాయంత్రం హరీష్ రావు వస్తాడని, పార్టీ మారొద్దని ఆరూరికి చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్. యామిని, ఆరూరి రమేష్ వరంగల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. ఆయనే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీకి వెళ్తానని ఆయన ఒక లెటర్ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చారు. చేసుకొని బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో వెళ్లేందుకు ప్రకటన చేయబోతున్నారు. అందుకోసం అని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఇంటి దగ్గరే. అయితే ఆ ప్రెస్ మీట్ లో కూర్చునేటువంటి సందర్భంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మరికొంతమంది బీఆర్ఎస్ నేతలంతా వచ్చి రమేష్ ఇంటి దగ్గర చొరబడి ఆయనను దౌర్జన్యంగా, అంటే ఆయన రానని చెప్తున్నా కూడా వెంటపడి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బస్వరాజ్ సారయ్య, ఇతర బీఆర్ఎస్ నేతలంతా వచ్చి ఆయనను ప్రెస్ మీట్లో నుంచి ఇక్కడి నుంచి లాక్కెళ్ళినటువంటి దృశ్యాలు ఇప్పుడే ఇక్కడ కొంత పెద్ద హైడ్రామాగా మారాయి. మనం చూస్తున్నాం ప్రెస్ మీట్కు సంబంధించినటువంటి వేదిక. ఈ వేదిక దగ్గరే రమేష్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా ఇక్కడ ప్రెస్ మీట్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నటువంటి క్రమంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు అయితేనేమి, బస్వరాజ్ సారయ్య, ఇతర బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆరూరిని బలవంతంగా ఆయన ఇంట్లోకి తీసుకెళ్లి చర్చలు జరుపుతామని పిలిచారు. ఆయన ససేమిరా అన్నారు, నేను ఎక్కడికి రాను అంటే వాళ్ళు హరీష్ రావుతో మాట్లాడిస్తే హరీష్ రావు ఇక్కడికి రాబోతున్నారు, ఆయన మీతో మాట్లాడిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోరని వాళ్ళు అంటున్నా కూడా ఆరూరి రమేష్ ససేమిరా అన్నారు. ఏమాత్రం వినలేదు. అయితే బలవంతంగా ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళంతా కూడా బలవంతంగా వచ్చి ఆయన తీసుకెళ్లారు. ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ సంబంధించినటువంటి ఆరూరికి సంబంధించినటువంటి మద్దతుదారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న మహిళలు కొంతమంది ఉన్నారు, వారు ఆరూరి రమేష్ కు మద్దతుగా వచ్చారు. ఏం జరిగిందమ్మా చెప్పండి. పర్వాలేదు చెప్పండి. జరిగిందే చెప్పండి. ఇక్కడ వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. అయితే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా చాలామంది, దాదాపుగా ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ అయితేనేమి, నాగూర్ల వెంకటేశ్వర్ అయితేనేమి, వీళ్ళంతా కూడా వచ్చారు. హడావుడిగా దయాకర్ రావు వీళ్ళంతా కూడా ఆరూరి రమేష్ను తీసుకొని వెళ్ళినటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ రాజకీయంగా మనం పరిశీలిస్తే ఆరూరి రమేష్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కొంతకాలంగా కూడా బీఆర్ఎస్లో చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సీనియర్లు కానీ అధిష్టానం పెద్దలు కానీ తనను పట్టించుకోవట్లేదు, తనను చిన్నుచూపు చూస్తున్నారు అనేటువంటి విధంగా ఆయన చాలా అసంతృప్తితో, పార్టీలో తనకు అవమానాలు జరుగుతున్నాయని చాలా రోజులుగా ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వారం రోజుల క్రితం కూడా ఆయన మోదీ పర్యటన, తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉన్న సందర్భంలోనే ఆయన బీఆర్ఎస్లో చేరాల్సి ఉంది. అయితే అప్పుడు బలవంతంగా ఇటు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా కూడా రమేష్ తోటి మాట్లాడి ఆయనను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. ఆయనతోటి ఒక వీడియో కూడా రూపొందించి, అంతా మీడియా ప్రచారమే, తాను వెళ్ళట్లేదని ఒక వీడియో కూడా రూపొందించి బయటకు రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్నారు. మళ్ళీ నిన్న అమిత్ షా పర్యటన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న హైదరాబాద్కు అమిత్ షా వచ్చినటువంటి సందర్భంలో ఆయనను కలిశారు, ఆయనతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనను తీసుకెళ్లి అమిత్ షాతో మాట్లాడించారు. ఆయనకు వరంగల్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానం కావడంతో ఇక్కడి నుంచి ఆరూరి రమేష్ టికెట్
ఆయన బీజేపీ టికెట్ ఇక్కడి నుంచి అడిగారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అంగీకరించారు. అయితే ఇవాళ అఫీషియల్గా పార్టీకి రాజీనామా చేసి రేపో ఎల్లుండో బీజేపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన రాజీనామా లేఖ కూడా పట్టుకొని ప్రెస్ మీట్లో కూర్చునేందుకు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చారు. ఆయన చేతిలో రాజీనామా లేఖ కూడా ఉంది. అయితే ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజ్ సారయ్య, సుందర్రాజ్ యాదవ్, నాగూర్ల వెంకటేశ్వర్లు ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నేతలంతా కలిసి ఆరూరి రమేష్ను ప్రెస్ మీట్కు అడ్డుకొని ఆయనను తన ఛాంబర్లోకి మొదట తీసుకెళ్లారు. ఆయనతో చర్చలు జరిపేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆరూరి ససేమీరా అన్నారు. కానీ ఆరూరిని బలవంతంగా కారు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు. అయితే ఆరూరిని పట్టపగలే కిడ్నాప్ చేశారు. ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారని ఆరూరి మద్దతుదారులంతా కూడా కారును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన తీసుకెళ్లేటువంటి కారును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా వినలేదు. వాళ్ళని పక్కకు తోసేసుకుంటూ ఆరూరి రమేష్ను పట్టపగలే కిడ్నాప్ చేశారని ఆయన మద్దతుదారులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ చాలా ఉద్రిక్తత, ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. వరంగల్ రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఇక్కడి నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. ఇటు వరంగల్కు సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 53 మంది కార్పొరేటర్లు ఇప్పటికే 35 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడినటువంటి సందర్భం. అంతకుముందు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వారితో మాట్లాడించేటువంటి ఆరూరి రమేష్ యొక్క మద్దతుదారులు ఉన్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఒక్కొక్కరుగా వీరుతుండడంతో చాలా ఉత్కంఠ, ఉద్రిక్తత అయితే నెలకొంది. ఇక్కడ ఆరూరి మద్దతుదారులు ఉన్నారు. వారితో ఏం జరిగిందండి, మీరు ఏం చూసారు ఇక్కడ? ఆరూరి రమేష్ గారు గత 3 రోజుల నుంచి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్దలు కొంత ఇబ్బంది పెడుతున్న సందర్భంగా నేను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకొని ఏదో ఒక పార్టీకి అభిమానుల తర్వాత కార్యకర్తల అభిష్టం మేరకు ఏ పార్టీకి వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టి తర్వాత బీజేపీ కానీ వేరే ఏదైనా పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకు చేద్దామనే సందర్భంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెద్దలు వచ్చి వారిని జీరో చేయాలనే ఉద్దేశంతో ఇవాళ తీసుకుపోవడం జరుగుతూ ఉంది. వారు ఎంత నచ్చ చెప్పినా నేను కార్యకర్తలు నా వెంట ఉన్నారు, నేను పార్టీ మారుతా అని వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఒక 4-5 కలిపి వారిని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. పార్టీల నుంచి పోదామని ఆరూరి రమేష్ గారు నిర్ణయించుకున్న సందర్భంగా ఎటు చేసి ఈయనను హీరోగానైతే పంపించొద్దు, కాన్స్టిట్యున్సీలో జీరో చేసి పంపించాలనే కంకణం కట్టుకొని వాళ్ళు చేస్తున్న సందర్భం ఇప్పుడు చూస్తున్నాం. ఆరూరి మనస్తాపం చెందినటువంటి అంశాలు ఏమున్నాయి? పార్టీ పెద్దలు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీరు చెప్పారు. ఏమున్నాయి ఆయన మనస్తాపం చెందినటువంటి? మనస్తాపం చెందడానికి సార్, ఇప్పుడు బీఆర్ఎస్ వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో 119 కాన్స్టిట్యున్సీలలో చేయని పనులు ఆరూరి రమేష్ గారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి నిత్యము ప్రజల సమస్యలకు పనిచేసుకుంటూ ఉన్న సందర్భం. అయితే ఈ ఎలక్షన్లలో 2023 ఎలక్షన్లలో వీరు వరంగల్ జిల్లాలో ఒక ముఖ్య నేతగా, ఒక గొప్ప నేతగా ఎదుగుతున్నాడని కొంతమంది కుట్రలు పన్ని ఏదో రకంగా ఈయనను ఓడగొట్టాలని చెప్పేసి లోపల కుట్రలు చేసేసి ఓడగొట్టడం జరిగింది. అయిన తర్వాత కూడా 3 నెలల నుంచి మిగతా ఎమ్మెల్యేలకి లేని వెసులుబాటు ఆరూరి రమేష్ గారికి ఏంటిది అంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వారికి పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి వారి ఆశించడంలో తప్పు లేదు. వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నేను అభ్యర్థిగా ఉంటా బీఆర్ఎస్ నుంచి అని అక్కడి నుంచి మొదలైన అసలు కుట్రలు కుతంత్రాలన్నీ. ఈయన ఎమ్మెల్యే అయిపోగానే మళ్ళీ ఎంపీ అవుతాడా, ఈయన ఎట్టి పరిస్థితుల్లో మనము ఎదగనియొద్దు అనే ఒక కుట్రతోని ఇది చేస్తున్న సందర్భం కనబడుతుంది. అంటే మన జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఉన్నారు. ఎవరు ఆ సీనియర్ నేతలు? ఎందుకు అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముంది రమేష్? సీనియర్ నేతలు అని పేరు చెప్పలేం సార్, కాకపోతే ఇంటర్నల్గా చాలా మంది చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఒక దళిత సామాజిక వర్గంలో వచ్చిన వ్యక్తి దళితుల్లాగానే ఉండాలి తప్ప ఒక దొరలాగా ఒక రెడ్డి సామాజిక వర్గం ఇట్లా అందరినీ ఎక్కడ కూడా నన్ను చిన్న చూపు చూడొద్దు అనే ఉద్దేశంతో వారు ఎన్నో రకాలుగా ఖర్చులు పెట్టుకొని ఎన్నో రకాలుగా బయట చెప్పకుండా అప్పులు చేసి జనాలకు అందుబాటులో ఉన్న సందర్భంలో వారిని ఈయన దళిత సామాజిక వర్గంలో వచ్చి మమ్మల్ని ఇంత అది చేస్తున్నాడు అనే ఉద్దేశంతోనే తప్ప అయితే దీంట్లో స్పెసిఫిక్గా చెప్పడానికి ఏం లేదు. దాదాపుగా అందరూ కూడా కంకణం కట్టుకున్నారు ఆయనను జీరో చేయాలని. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఆయనను తీసుకొచ్చి ఏదో ఇటు అటు చేసేసి అటు బీజేపీలో కానీ ఇటు బీఆర్ఎస్లో కానీ ఆయన పేరు లేకుండా చేయాలనే జరుగుతూ ఉన్నాయి ఈ కుట్ర. పట్టబగలు దౌర్జన్యపూరితంగా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి సందర్భంలో ఆయన సిద్ధమవుతుండగా ఇట్లా దౌర్జన్యంగా తీసుకెళ్లడాన్ని మీరు ఎలా చూస్తారు ఆరూరి రమేష్ మద్దతుదారులుగా? సార్ నిన్నటి నుంచి ఫ్లాష్ అని బ్రేకింగ్ న్యూస్లని ఎన్ని టీవీ ఛానళ్ళు చెప్తున్నాయి. నిన్నటి నుంచి కనబడలేదా సార్ ఈయనకి?
ఎక్కడ దొరకలేదా? ఇంటికాడ వస్తేనే దొరికిండా? కావాలని ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టిండని తెలుసు. ప్రెస్ మీట్ ముంగట ఏం చేయాలి? అంత ఆగమాగం చేయాలి. చేసేస్తే ఈయన జీరో అయిపోతాడు. ఇక సరే ఇట్లనే కంటిన్యూ అవుతాడు, ఈయన ఇట్లనే చేయాలనే ఉద్దేశం అంతే. ఓకే, ఇది బీఆర్ఎస్ అంటే ఆరూరి రమేష్కు సంబంధించినటువంటి మద్దతుదారుల అభిప్రాయం. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇట్లాంటి పరిణామాలను మీరు ఎట్లా చూస్తారని ఏం చెప్తారు? సార్ 2001 నుంచి ఉద్యమకాలం నుంచి పనిచేసే కార్యకర్తలు ఇప్పుడు ఆరూరి రమేష్ అన్న వెంటనే ఉన్నారు. ఆరూరి రమేష్ గారు ఈ వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుండి ఇప్పటి వరకు కార్యకర్తలను పట్టుకొని కార్యకర్తలకు వెనుదనగా ఆపద సంపదలో ఆదుకుంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ బలమైన నేతగా ఈ జిల్లాలో ఆయన వెతకడం జరిగింది. ఆయన కింది స్థాయి క్యాడర్ను ప్రజానాయకులుగా తీర్చిదిద్దిన తర్వాతనే ఆయన ఎమ్మెల్యేగా రాణించడం జరిగింది. 1,00,000కు తగ్గకుండా మెజారిటీ రావడం వల్ల కొంత ఇబ్బందికరంగా కొంతమంది నాయకులకు తయారైంది. ఇక్కడ ఆరూరి రమేష్ వంటి నాయకునికి, బలమైన నాయకునికి టికెట్ ఇవ్వకుండా ఎంపీ టికెట్ కాలయాపన చేస్తూ వారికి కష్టపడే కార్యకర్తను గుర్తించకుండా ఇప్పటికీ వాళ్ళ అదే కాలయాపనతోని ఆరూరి రమేష్ వైపు ఎటు కాకుండా చేయడం కోసం వాళ్ళ ప్రయత్నిస్తున్న ఈ తీరు మాకు కార్యకర్తలకు ఎట్లా ఇబ్బందిగా మాకు అనిపించింది. ఎందుకంటే ఇంతమంత బలమైన నాయకుడు గెలిచిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి మెప్పు కోసం అక్కడ పోయి ఉన్నారు. కానీ ఆరూరి రమేష్ అనే వ్యక్తి ఇక్కడ దాదాపుగా ఒక నెల రోజుల పాటు ప్రజలు గెలిపించారు. ప్రజలను కలవంది నేను అక్కడికి పోయాను, ఇక్కడనే మకాం వేసుకొని కూర్చొని ప్రజలందరినీ కలిసిన తర్వాత అక్కడికి పోయి కలవడం జరిగింది. అంత బలమైన నాయకుడిని ఇప్పుడు గుర్తించకుండా కొంతమంది నాయకత్వం కావచ్చు, వారి కిందున్న నాయకత్వం కావచ్చు, ఇటువంటి నాయకునికి ప్రయారిటీ లేనప్పుడు కింది క్యాడర్కు మాకేముంటుంది అన్న ఉద్దేశంతో కార్యకర్తలందరూ పోత్బలంతోనే మాజీ ఎమ్మెల్యే గారు ఆరూరి రమేష్ గారు ఒప్పుకోవడం జరిగింది. బీజేపీలోకి పోవాలని అనుకోవడం కూడా సంప్రదింపులు కార్యకర్తల ఒత్తిడితోనే. ఈ ఒత్తిడికి ఇప్పుడు ఇన్ని రోజులు రాంది ఇప్పుడే వచ్చి ఎమ్మెల్యే గారిని, మాజీ ఎమ్మెల్యే గారిని ఆరూరి రమేష్ గారిని కలవడం. ఇప్పుడు ఏదైనా గెలవాలనుకుంటే 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా 7 నియోజకవర్గాలు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పటికీ వారు అక్కడ ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ 7 నియోజకవర్గాలలో అందరూ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారిని కలిసి మీరు ఎట్లా మీరు కంటెస్ట్లో మీరు గేమ్లో నిలబడండి, మేము గెలిపిస్తామనే భరోసా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉండే. ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ రాలేదు. ఒకరిద్దరు మాజీ మినిస్టర్ గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారే గారు, మాజీ జెడ్ పర్సన్ నాగూర వెంకన్న గారు, వీళ్ళందరూ వచ్చారు. కానీ ఈ మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ వీరందరూ కూడా వచ్చి కలిస్తే ఇది వీళ్ళ ఆరూరి మద్దతుదారుల అభిప్రాయం. మొత్తంగా వరంగల్ నగరంలోనైతే ఈ ఎపిసోడ్ అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక చర్చానీయాంశంగా మారింది. ఆరూరి రమేష్ను దౌర్జన్యపూరితంగా ఆయన ప్రెస్ మీట్లో ఉండగా బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లడం అయితే ఒక చర్చానీయాంశంగా మారింది. ఆరూరి మద్దతుదారులు అయితే తీవ్రంగా నొచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. తదుపరి ఆరూరి రమేష్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేటువంటిది చూడాలి. రైట్, థ్యాంక్ యూ నవీన్.